ఉడకబెట్టిన గుడ్లు కూర చేద్దాం. ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా నేర్చుకుందాం. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మనం కూరలు ఎంత కష్టంగా చేసుకోవాలో తెలుసా? ఘోరంగా కష్టం ఉంటుంది. ఏం చేద్దాం, అన్నీ కట్ చేసినాం. మిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు నేనే కట్ చేసిన. ఇంకా ఉన్నాయి. ఇగో ఈడ చూపెడతాం. ఇవి ఉడకబెట్టిన గుడ్లు నీళ్ళు పోసినాం. చల్లగా కావాలని, గుడ్లు చల్లగా కావాలని నీళ్ళు పోసినాం. గుడ్లు చల్లగా అవుతాయి. గుడ్లు చల్లగా అయినాయి. వీటి పొట్టు తీద్దాం. స్టవ్ పైన గంజు పెట్టినాం. ఇది ఫుల్ వేడైంది. ఇప్పుడు ఇంట్లో నూనె పోయాలి. అరే నూనె పోయిరా, నూనె పోయి. చెప్పులు పెడతాను. నూనె పోసుకోవాలి. పోయి ఎప్పుడే పోస్తా. చాలు. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైనాక ఇంట్లో మనం మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైనంతసేపు ఆగుదాం కొద్దిసేపు. ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇంట్లో మనోళ్ళు లేకపోతే ఇంత కష్టం ఉంటుంది బ్యాచ్లో. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికినాక మిరపకాయలు కూడా వేసుకుందాం. మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉడకనిద్దాం. అలాకు మనం ఇట్లా చిన్నగా మూత పెట్టాలి. అయ్యో గీమ చూడు, గీమ ఇటు చూడు. అయ్యా గిడి చూడు. నీకు కొడిగుడ్డు కూర పెట్టుడే. నీకు కొడిగుడ్డు కూర పెడతాం రా. అరే ఇటు చూడు. ఇది కూడా ఉంటుంది. షట్టి మారుతి. అరే కొడిగుడ్ల కూర రా రే. అంటే లాగు చెప్పావు. పిల్లి ఎడిపోయింది అంతే అంటావా? అబ్బా సాయి తాగుతాను. చూపెట్టి సాయి అయిపోయిందా? సాయి తాగుతాను. ఇట్లా కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకా బాగా సార్ అల్లమే పసుపు వేసుకొని వేట కలుపుకోవాలి. కొంచెం అల్లం వేసుకుందాం సార్. అల్లం కొంచెం వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటాలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేయడం. టమాటాల ముక్కలు ఒక నిమిషం. టమాటా ముక్కలు వేసుకోవాలి.
ఎంతైనా టమాటా ఎగ్గు అంటే టమాటా ఎగ్గు పులుసు. ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకున్నాక ఈ కారంతో ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుకొని ఉడికించుకోవాలి. ఎగ్ పులుసు కాబట్టి ఇందులో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో గ్లాసులో నీళ్ళు వేయాలి. నిండా ఇప్పుడు ఇదంతా ఉడికిద్దాం. ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇందుకు ఉడకబెట్టిన గుడ్లను వేసుకుందాం. వన్ 2 3 4 చూసారు. ఆల్మోస్ట్ కూర కూడా దగ్గర పడ్డది. అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది కూర. ఇందులో జస్ట్ కరివేపాకు వేసుకున్నాం అంటే సెట్. అసలైనది ఏంటంటే ఉప్పు వేయాలి. ఇంకా ఉప్పు వేసుకుందాం. అరే ఉప్పు వేదురా. ఏది ఉప్పు వేసుకుందాం. చాలు ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్కు కొత్తిమీర వేసి దించామంటే కూర రెడీ. ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు కొంచెం లైట్గా గరం మసాలా వేసుకుందాం. కొంచెమే. చాలు ఎక్కువ అవుతుంది రా. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఇట్లా ఉంటుంది మన బ్యాచులర్ బువ్వ కూరలు. ఎట్లా చెప్తాను బా మరి మస్తు అవుతాను. ఘోరంగా నవ్వుతాను. అయ్యా పిల్ల ఇటు చూడు రాదు. ఇది కూడా పెడతా ఇప్పటిది నువ్వు అన్నది పెట్టన్నా. ఇటు చూడు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా కూర అయితే రెడీ అయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం గట్టిగా వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తం ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది.